యువతకు సంబంధించినటువంటి అనేక సమస్యలు విద్యా భరోసా పేరు మీద విద్యార్థులందరికీ 5 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తామని, విద్యా భరోసా కార్డులు పంపిణీ చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉండిందో ఫీజు రియంబర్స్మెంట్ కూడా సుమారు 7,000 కోట్ల వరకు ఉంటుంది. ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ఇటీవల అనేకమైనటువంటి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా, విద్యా సంస్థలు సర్టిఫికెట్ ఇవ్వని కారణంగా బడుగు బలైన వర్గాల విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులకు, ఆవేదనకు గురవుతూ ఉంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినది తప్ప ఫీజుల రియంబర్స్మెంట్ కారణంగా అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యారంగానికి 6 నుంచి 15% బడ్జెట్లో కేటాయింపులు చేస్తామని చెప్పి మరి ఈరోజు హామీ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. అంతేకాకుండా ఈరోజు బస్తీ పబ్లిక్ స్కూల్స్ అని మూతబడినటువంటి 6,000 ప్రభుత్వ పాఠశాలలు ఓపెన్ చేస్తామని హామీలు ఇచ్చారు. ఈ సంవత్సరంలో మరికొన్ని ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి తప్ప పాతగా మూతపడినటువంటి ఒక్క స్కూల్ను కూడా తెరిపించలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. అంతేకాకుండా ఈరోజు అనేక రకాల హామీలు ఈరోజు మనం చూస్తూ ఉంటే గతంలో టీఆర్ఎస్ హయాంలో ఏ రకంగానైతే రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారో కాంగ్రెస్ హయాంలో కూడా అదే విధంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఫుడ్ పాయిజన్, ఒక పరిశుభ్రమైనటువంటి అన్నం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సన్న బియ్యంతో భోజనం పెడతామని చెప్పారు, కానీ విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉంటే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు ఆ రోజు ఇదే రాహుల్ గాంధీ గారు, ఇదే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లోని ఎక్కడైతే కోచింగ్ సెంటర్స్ ఉంటాయో నిరుద్యోగ యువతంతా కూడా అప్పులు చేసి ఆస్తులు అమ్మి ఈరోజు కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశతో మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం, జాబ్ క్యాలెండర్ ప్రకారము ఉద్యోగస్తులకు సమాయత్తమవుతుంటే, కోచింగ్ తీసుకొని సమాయత్తమవుతుంటే మరి గతంలో వాళ్ళ మధ్యలో టీఆర్ఎస్ హయాంలో రాహుల్ గాంధీ స్వయంగా రావడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళారు. కానీ ఈరోజు అదే విద్యార్థుల మీద అక్రమ కేసులు పెట్టి లాఠీ చార్జ్ చేసి జైల్లో పంపిస్తున్నటువంటి పరిస్థితి తప్ప జాబ్ క్యాలెండర్ ఏది కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. మరి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, విద్యార్థులు చదువుకుంటలేరా? మీరు ఇస్తున్నటువంటి విద్యా భరోసా కార్డు ఎందుకు ఇవ్వలేదో తెలంగాణ విద్యార్థులు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అన్న వారి ఆలోచనతోటి ఇయాల చదువుకునే ప్రతి విద్యార్థినికి और जो लड़कियां शिक्षा प्राप्त कर रही हैं और 18 साल की उम्र से ऊपर की हैं उन्हें एक इलेक्ट्रिक स्कूटर दिया जाएगा. ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రతి ఢిల్లీకి వచ్చి చెప్పించారు. ఓకే, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళకి శిక్షణ తరగతులను నిర్వహిస్తుంది. युवा विकासम स्कीम में हर मंडल में तेलंगाना इंटरनेशनल स्कूल, प्राइवेट स्कूल से अच्छा सरकारी स्कूल जिसमें हम हाई क्वालिटी की अंग्रेजी सिखाएंगे, तेलंगाना के हर बच्चे को हम इंग्लिश सिखा देंगे. इंटरनेशनल स्कूल छोड़ो, प्राइमरी स्कूल भी
ठीक तरीके से नहीं चला रहे। అదేవిధంగా పెన్షన్లు కూడా వారు చెప్పారు, నేను 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నా, వెంటనే 4000 చేస్తాను, 2000 పెన్షన్ 4000 చేస్తాను. 4000 సంగతి దేవుడు ఎరుగు, ఉన్న 2000 కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు ఈరోజు ఆయన గ్యారంటీలో చెప్పాడు, గ్యారంటీలో మరి అనేక రకాలుగా ఈ యొక్క బీడీ వర్కర్స్కు, గీత కార్మికులకు, మరి నేత కార్మికులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు, ఎయిడ్స్ పేషెంట్స్కు, కిడ్నీ పేషెంట్లకు 100 రోజుల్లో 4000 రూపాయల పెన్షన్, 2000 నుంచి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని గ్యారెంటీలో మరి తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. నేను ఈరోజు 100 రోజులు పోయి ఈరోజు 360 రోజులు కావస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రజల తరఫున, పేదల తరఫున, వృద్ధుల తరఫున, వితంతువుల తరఫున, దివ్యాంగుల తరఫున, బీడీ వర్కర్స్ తరఫున, గీత కార్మికుల తరఫున, నేత కార్మికుల తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాను. వాళ్ళకి ఇస్తానన్నటువంటి 4000 యొక్క పెన్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు మరి అనేక రకాల ఆటో డ్రైవర్లు వాళ్ళకు 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు. ఆటో డ్రైవర్లు ఈరోజు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు.